గుడి దగ్గర ప్రణతి అయితే అవనిని చూసి, "వదిన నువ్వెక్కడున్నావా? అసలు నైటు అక్కడికి వెళ్ళావు కదా! ఏమయ్యిందో?" పల్లవి వదినకి ఫోన్ చేస్తే అప్పుడే వచ్చేసావని చెప్పింది. "అసలు ఏమయ్యావు? ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు ఇంటికేం రాలేదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. "నేను బర్త్‌డే పార్టీ అవన్నీ చూసుకొని వచ్చేసరికి చాలా టైం అయింది. అలా మరెందుకని గుడి దగ్గర సేవ చేసుకుందామని ఉండిపోయాను" అని అంటూ ఉంటుంది. "ఎందుకు వదిన ఇంకా అబద్ధాలు చెప్తావు? అక్కడ ఏం జరిగిందో నేను ఊహించగలను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి రామరాజు, వేదవతి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. "అది కాదు అవని ప్రణతి" అనైతే అంటూ చెప్తూ ఉంటుంది. "నాకు తెలుసు వాళ్ళు నిన్ను ఎంత అవమానించారో, ఎంత ఇన్నేసి మాటలని ఉంటారో, అక్కడ కొంచెం గొడవే జరిగినట్లుగా అనిపించింది. అదంతా నిజమే కదా వదిన! నా వల్ల నువ్వు మాటలు కాస్తున్నావు. నా వల్ల నువ్వు అందరి దగ్గర మాటలు కాసి అందరూ నిన్ను చెడ్డదాన్ని చేస్తున్నారు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా అనగానే ఇప్పుడు అర్థమవుతుంది కదా! ఇది అసలైన మ్యాటర్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు రామరాజు. ఇక అయినా "నువ్వెందుకు వదిన నా వల్ల నువ్వు మాటలు కాయాలి. నేను ఇంటికెళ్ళి అమ్మ నాన్నకి నిజమేకం చెప్పేస్తాను. చెప్పేసి నీ తప్పు లేదని చెప్పేస్తాను. నా వల్ల నువ్వు ఇన్ని ఇబ్బందులు పడడం నాకు ఇష్టం లేదు. నాకది నచ్చడం లేదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ప్రణతి. అలా అంటూ అట్లు గుల్లోపల చూడగానే అక్కడ రాజేంద్ర ప్రసాద్, పార్వతి ఉంటారు. "అమ్మా నాన్నలు ఇక్కడున్నారేంటి? సరేలే నా మంచికే అమ్మా నాన్నలు కూడా ఇక్కడే ఉన్నారు. నేను లోపలికి వెళ్ళి నిజం చెప్పేస్తాను. నీకు ఇందులో ఎటువంటి సంబంధం లేదని నిజం చెప్పేసి నిన్ను వాళ్ళ దగ్గర నుంచి దోస్తులా కాకుండా చూసుకుంటాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి ప్రణతిని అయితే అవని "వద్దు ప్రణతి, నేను ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్పమని చెప్తాను. నువ్వు ఇప్పుడు కంగారు పడకు. నిజం చెప్పాల్సిన టైం అప్పుడు చెప్దువు గానీ ఇప్పుడు నువ్వు చెప్పకు. నేను చెప్పినప్పుడు చెప్దువు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా అవని అయితే ప్రణతిని ఆపుతూ ఉంటుంది. అలా ఆపగానే అక్కడే ఉన్న రామరాజు, వేదవతి అయితే "ఇప్పుడు అర్థమైందా? అసలు వీళ్ళకి వాళ్ళకి మధ్య గొడవ ఏంటో" అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటారు. ఇక ప్రణతిని అయితే నిజం చెప్పకుండా అవని అయితే ఆపడానికైతే ట్రై చేస్తూ ఉంటుంది.